Ashish? Over there. Okay. Arvind! क्या यार, कहाँ कहाँ ढूंढना पड़ता है तुम्हें? I told you na, it's the last day of sale. Coming. And listen, there's also this lovely sofa set on sale. Should we check it out? ఇంకా నయ్యో నా అకౌంట్లో ఒక 6,000 రూపీస్ ఉంటాయి టోటల్గా. Let me see. Okay, I'll use my credit card. But it's on both of us, okay? ఓకే. Madhu Nega? A little left. Little more. Yeah, perfect. That'll give us more space. Okay. Thank you. Thank you, sir. ఆహా, ఎలా ఉంది? అదిరింది. నేను ముందే చెప్పాను కదా మనకు ఒక సోఫా సెట్ కావాలని. కరెక్టే. I would never have thought of that. Genius. Coffee? కావాలి. బై ద వే మూడ్ కోర్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుందని సీతారాం గారు చెప్పారు. నేను ఫిరోజ్ ఉంటాం అనుకుంటాను. He's always partial towards you. అంటే నా టాలెంట్ వల్ల కాదంటావు. Come on, Arvind. I'm not ready, Diya. Okay. I can understand that about others, but మధుని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నావు ఎందుకు? తను నా పాస్కి ఒక రిమైండర్. ఐ డోంట్ వాంట్ గో దేర్. నేను ఎలాగైనా మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. 2 years, Arvind. నేను ప్రస్తుతానికి ఈ కోర్స్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాతే మిగతా అవన్నీ. డూ యూ హ్యావ్ ప్రాబ్లం? I do have a problem. కట్ చేయకండి చిన్నాన్న. హే, చిన్నాన్న నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఏంటి నీకా? అయ్యో, మీరు షాక్ అవడం చూస్తే నేనెవరితోనో లేచిపోతానన్నట్టుంది. ఎవరే ఆ అమాయకుడు? చెప్తాను, కానీ నువ్వు వచ్చాక. అక్టోబర్ 2 రింగ్ ఎక్స్చేంజ్, నవంబర్ 4న పెళ్ళి. నువ్వు ఖచ్చితంగా రావాలి చిన్నాన్న. ఇంకా 3 నెలలు ఉందిగా. నాన్నకి ఫోన్ ఇస్తున్నా. అరవింద్ చిన్నాన్న. నేనేరా? నీకు చాలా వర్క్ ఉంది ఇక్కడ. 2 వారాలుగా నువ్వు ఇక్కడ ఉండాలి. అన్ని చోట్లకి నేను వెళ్ళలేను. నువ్వు వస్తావుగా? అన్నయ్య, నాతో పాటు ఇంకొకరు కూడా వస్తారు. పార్ట్నర్ అని చెప్తున్నావంటే నువ్విప్పుడు బిజినెస్ చేస్తున్నావన్నమాట చదువుకుంటూ. అరే, పిల్లలంతా లోనికి వెళ్ళండి. టైం 10:30 అయింది. నిద్రపోవాలి కదా. బాయ్. నువ్వు కూడా. నేను లివ్ ఇన్ రిలేషన్షిప్
అంటే ఏంటో తెలుసా? గ్రేట్ సెలక్షన్. థ్యాంక్స్. సరే వెళ్ళి పడుకోండి, వాడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడుగా. వదినా అడుగు, ఉండు అడుగుతాను. నువ్వు వెళ్ళిన తర్వాత నందు సైకిల్, క్రికెట్ కిట్ ఆ రూమ్లోనే పెట్టుకున్నాడు. ఆ రూమే మీకు రెడీ చేసిస్తాను. వద్దు వదినా, మాకు ఈ రూమ్ చాలు. నేను తీసుకెళ్తాను. గుడ్ నైట్. కమ్. ఆ చీటింగ్ కేసు తాలూకు ఫైల్ నా ఆఫీస్లో రేపటికల్లా ఉండాలి. నేను ఎక్కువగా మిస్ అయింది ఈ శబ్దాన్ని. టైమ్స్లోనే కదా. హెచ్ఆర్లో ఈవినింగ్ క్లాస్లో కలిసి చదువుకున్నాం. అక్కడే పరిచయం అయింది. దియాకు ఉద్యోగం ఉండడం వల్ల నేను మేనేజ్ అవుతున్నాను. పేరెంట్స్ ఉండేది పూణేలో. వాళ్ళ నాన్న ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ లెఫ్టినెంట్. నేను ఆయన్ని మీట్ అయ్యాను. నేను అఫీషియల్గా ఎప్పుడు రావాలో చెప్తే చాలు. పెండింగ్ చాలా ఉందే, ప్రాసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్తున్నా. రేయ్, నువ్వెందుకు లీవులో ఉన్నావో, మాకు దూరంగా వెళ్ళావో ఇక్కడెవరికీ తెలియదు, మీ వదినతో సహా. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందని ఓ బ్రేక్ తీసుకున్నావు. నేను అందరితో అలాగే చెప్పాను. ఓకే. ఏది? దీనికంటే ఇంకేదైనా మంచి డిజైన్ ఇంకేదైనా చూపించండి. మనం ఒక తాళిని ఆర్డర్ చేద్దామా? ఇది బాగుంది కదా. తాళి, మంగళసూత్రం. ఎవరికి? నీకే. ఒక చిన్న ఫంక్షన్ చేసైనా సరే దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు పెళ్ళయిందా అని ఎవరైనా అడిగితే అవలేదు, అవలేదా అని అడిగితే అవలేదని కన్ఫర్మ్గా చెప్పనోలేము. మధును చేసుకోబోయే వాళ్ళ ఇంట్లో అడిగితే నువ్వు ఎవరో ఏంటో చెప్పలేని పరిస్థితి. సార్ టీ సార్. వద్దురా స్వామి, ఓ గంట క్రితం ఇచ్చావుగా. మురళి వాళ్ళ సార్ దండం పెడతాను, ఇక్కడ ఎవరికి చెప్పకండి. మురళి చెల్లెళ్ళని తెలిస్తే ఇక్కడి నుంచి పంపేస్తారు. సార్కి తెలియదనుకుంటాను. నిన్నే తీర్పొచ్చింది సార్. అన్నయ్యకి యావజ్జీవ శిక్ష విధించింది సార్ కోర్టు. ఇదంతా సరిపోలేదా సార్ మీకు? ఇప్పుడు మాకిల్లు లేదు, దాంతోటి కేసు జరిపించాం. కానీ మీలాంటి గొప్ప వాళ్ళతో పోటీపడి గెలవడానికి మాకు శక్తి యుక్తి లేవు సార్. చావంటే భయం, ఎలాగోలా బతకాలిగా, వదిలేయండి సార్. అదే ఇవ్వండి.
మెడల్స్ కోసమో ప్రమోషన్ కోసమో లేక పదవుల కోసమో ఏదైనా అయ్యుండొచ్చు. అవన్నీ నేను కలల కన్న భవిష్యత్తుకి నా జీవితానికి అన్నిటికీ సరిపడవు. నా చెల్లెలేం తప్పు చేసింది సార్? దాని జీవితం కూడా మీరు చీకటిమయం చేశారు. మీరు పోండి సార్, సంతోషంగా ఉండండి. యూసఫ్ సార్ని కలిసినప్పుడు నీ గురించి చెప్పారు. ప్రమోషన్ లిస్టు త్వరలో వస్తుంది. ఆ లిస్టులో నీ పేరు మన విజయ్ పేరు ఉన్నాయి. కానీ అతనికి నీ అంత సర్వీస్ లేదు కదా. సార్తో చెప్తే చాలు. గవర్నమెంట్ సైడ్ నుంచి మనుషులు ఉన్నారు. సిటీలోనే దొరికితే మోర్ హ్యాపీ. సార్ ఏంటి ఇంత లేట్ అయింది? నీ మిమిక్రీ విందామనే కదా నేను ఇంత త్వరగా వచ్చింది. అయ్యో మిమిక్రీ ఇప్పుడే చేసి వచ్చాను. మన సుబ్రహ్మణ్యం బిల్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు ఇవ్వాలి సార్. సిటీలో ఉండాల్సిన మీకు రూరల్లో ఏం పని? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వన్ క్యారీ. అదే సార్, అలెక్స్ సార్ ఇప్పుడు కోర్టులో చర్లపల్లి జైలర్ అయిన సెబాస్టియన్ గారిని కలిశారట. సార్ మీ బ్రదర్ ఇవాళ మురళిని చూడడానికి జైలుకి వెళ్ళారు. ఒక 30 గంట క్రితం. వాడిప్పుడు మా ఫ్యామిలీతో కలిసి నా కూతురు పెళ్లికి నగలు కొనడానికి వెళ్ళాడే. లేదు సార్, వాళ్ళు మీట్ అయ్యారు సార్. 15 గంట సేపు మాట్లాడుకున్నారు. వచ్చే దారిలో అరవింద్ సెషన్స్ జడ్జి బాలకృష్ణతో మాట్లాడి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు కూడా. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం సెబాస్టియన్ విన్నాడు. ఆయనకి అనుమానం వచ్చి నన్ను అడిగారు. టీంలో ఉన్న ఒకరు నేరస్తుని కలవడానికి ఎందుకు వెళ్ళాడని అడిగినప్పుడు నేనేదో చెప్పి మేనేజ్ చేశాను. అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. మేమిక్కడికి ఊబర్ బుక్ చేసుకుని వచ్చాం. మీ దగ్గర చాలా నగలున్నాయని తెలిసి కూడా వదిలేసి వెళ్ళాడా ఇడియట్? ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదా? లేదండి. ఏమైందండి? ఆ పిల్లో ఇక్కడే ఉంది. దియా, మా వారు. హలో, అరవింద్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు. మనం ఆల్రెడీ వాడిని బెదిరించినందువల్లే వాడు ఆ రోజు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు అలా ఉండడుగా. కోర్టు ఆర్డర్ వచ్చిన 2వ రోజే మురళిని వెళ్లి జైల్లో కలవడంతో పాటు జడ్జి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది సార్. మురళి నేరస్తుడు కాదని నిరూపించడానికి అరవింద్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు కదా సార్. ఆ చంద్రమౌళి ఉన్నాడు కదా ఎక్కడో. సార్, ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి పోతుంటాడు, ఎవరిని కలుస్తుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందివ్వాలి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే సార్. అన్నీ మనలోనే ఉండాలని చెప్పక్కర్లేదు కదా. సార్, పది నిమిషాల ముందు వరకు కుక్కట్పల్లి టవర్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నిజాంపేట వైపు వెళ్తున్నాడు. నౌ మూవింగ్ టువర్డ్స్ మల్కాజిగిరి. నిజాంపేట ట్రాఫిక్ సిగ్నల్ సార్ లొకేషన్. సార్, నేను ఇక్కడ వెయిట్ చేయనా మల్కాజిగిరిలో? ఆ మహేష్ ఉన్నాడు కదా మల్కాజిగిరి ఎస్ఐ. అవును సార్. పిలిపించు. సార్ ఆయన సిపిగా ఉన్న సమయంలోనే మన ఈ కేసు. ఆ రోజు ఆ టీంలో ఉన్నారు. బట్ ఆయనకేమీ తెలియదు సార్. పైగా ఈ సమయంలో ఉన్నట్టుండి మనం ఇది చెప్పి ఆయనకు అనుమానం వస్తే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు సార్. కరెక్టే.
మన సైడ్ నుంచి ఏ సమస్య లేకపోతే మనం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నామని అతను ఆలోచించే ఛాన్స్ ఉంది. మన ఏఎస్ఐ రాజన్ అక్కడ ఉన్నాడుగా. అవును సార్. ఇదెలా ఇక్కడికి వచ్చింది? నువ్వే కదా సెల్ఫ్ చెక్ చేసింది. అవును, కానీ నేను వెతికినప్పుడు నా కళ్ళలో పడలేదే. సెప్టెంబర్ 2017 ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చంద్రమౌళి అది ఇక్కడే ఉంది. టీఆర్ ఫైల్లో లేకుంటే అది కూడా ఈ ఫైల్ లాగే ఏదైనా షెల్ఫ్ కిందో అల్మరా వెనకలో పడుంటుంది. అది నా చేతికి రావాలి. సార్ సార్, సాయంత్రం 4 గంటలకి జడ్జి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో మీట్ అవుతున్నారంట. 4 గంటల అయ్యేదాకా వాడు స్టేషన్ వదిలి వెళ్ళకూడదు. వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. ఎస్ సార్. ఆ అడ్రస్ వెతుకుతున్నారు. ఈ ఫైల్స్ పేజెస్ అడ్రస్ జడ్జిని కలవడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉండాలి. ఇంకేం లేవు చూపించడానికి. అడ్రస్ లేకపోతే ఈ కేసు డెడ్ అవుతుంది. ఈరోజు నాతో చెప్పినవన్నీ ఆ రోజే నాతో చెప్పుంటే ఈరోజు ఒక్కరే సఫర్ అయ్యేవారు కాదు. తోడుగా నేను ఉండేవాడిని కదా సార్. ఇలాంటి ఎమోషనే ఉండేది నాకు కూడా ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు. పోలీసు యూనిఫామ్ వేసుకున్నంత వరకు మనం కూడా ఖైదీలమే. చంద్రమౌళి సన్ ఆఫ్ సోమసుందరం, కార్తిక్ అపార్ట్మెంట్, హౌస్ నంబర్ 2. క్రైమ్ నెంబర్ 252/17 ఫైల్ అక్కడ ఉందిగా. ఉంది సార్. ఆ ఫైల్ తీసుకుని నా ఆఫీస్కి రండి ఇమ్మీడియట్లీ. సార్. అక్కడ రాజన్ ఉన్నాడా? ఉన్నారు సార్. ఇవ్వండి. రాజా. సార్. సార్, నువ్వు బయలుదేరరా. అన్నట్టు ఆ ఫైల్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. సార్, దీన్ని నా దగ్గరే ఉంచమన్నాడు. సార్, అది నా కార్. వాళ్ళకి వచ్చి చెప్పండి. అక్కడ ఏం రాస్తుందో చూసారా? సార్, ఈ బోర్డు ఇంతకు ముందు ఇక్కడ లేదు సార్. ఇప్పుడు ఉంది కదా,
ట్రాఫిక్ స్టేషన్లో ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళు. సార్ ప్లీజ్, నాకు ఎమర్జెన్సీ ఉంది. నాకు ఉంది. లేదు సార్, ఆయన ఇక్కడే ఉన్నారు. బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏదైనా మేజర్ ఇష్యూనా? సార్ సారీ సార్. లేదు సార్. సార్ సారీ సార్. 4 వరకు వెళ్లకుండా చూసుకుంటాను సార్. సార్ ఏంటా ఇది? కీ అందులోనే ఉంది. మహేష్ గారికి తెలిసిన వాళ్ళే ఉంటారని వదిలేశాను. నేను వస్తున్నాను సార్. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎస్ఐ కూడా అక్కడికి వస్తారు సార్. స్టేషన్ కాంపౌండ్ నుంచి దొంగలించారు 379. సార్ మహేష్ దగ్గర కంప్లైంట్. బండి అతనిదే కదా సార్. ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకో, తర్వాత కంప్లైంట్ రాసుకోవచ్చు. సరే సార్. నాన్ బెయిలబుల్ ఇది. ఇందులో ఎక్కడుంది నువ్వు చెప్పిందానికి కావాల్సిన ఎవిడెన్స్? చాలా విషయాలు ఫ్రేమ్డ్ సార్. మేమే కొన్నిటిని క్రియేట్ చేసాం. నేరస్తుల లిస్టు సమర్పించినప్పుడు, సెషన్ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ట్రై చేశాను సార్. హైయర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ కూడా చేశాను. ఇక్కడి వరకు వచ్చే ధైర్యం ఆ రోజు నాకు లేదు సార్. అజిత్ కరుణాకరన్ మీ ఎల్డర్ బ్రదర్ అని చెప్పావు కదా? అవును సార్. యువర్ యంగెస్ట్. యా. మీ ఫ్యామిలీలో ఆస్తి పంపకాలు అవి జరిగాయి కదా? ఆస్తులు, మిగతా విషయాలు అవి అడగాల్సి వస్తుంది. కొంతకాలం అయ్యే వరకు అందరూ సైలెంట్గా ఉండి అన్నీ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఒక క్లైమ్ రైజ్ అయినప్పుడు ఇందులో నీకున్న హిడెన్ ఇంట్రెస్ట్ ఏంటని అడగాల్సి వస్తుంది. డబ్బా, చీప్ పబ్లిసిటీయా, లేక ఆ రోజు ఆ టీంలో ఎవరి మీదన్నా రివెంజా? అడగాల్సి ఉంటుంది, అనుమానించాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోయే ప్లేగ్రౌండ్ కాదు కోర్ట్ అంటే. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఒట్టి స్టేట్మెంట్లు కాదు, ఐ విట్నెస్, సాక్ష్యాధారాలు, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంది సార్. నేను చెప్పాను కదా, ఆ రోజు ర్యాష్ డ్రైవింగ్ అని ఫైన్ వేసిన చంద్రమౌళి. అయితే అతన్ని తీసుకురా. లేదంటే అతని వెహికల్ నంబర్, అడ్రస్, వేర్ అబౌట్స్. ఆ రోజు ఈ కేసు రీఓపెన్ చేద్దాం. సార్, మన యూసఫ్ కూడా ఎస్ఐ అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నాడు. ఓకే సార్. సార్ ఏంటంత అర్జెంట్? సార్ మల్కాజిగిరి స్టేషన్ నుంచి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ఈయన మీద కంప్లైంట్ ఉందంట. అక్కడ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బైక్ దొంగిలించాడని. ఈయన ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చాం. బైక్ బయటే ఉంది సార్. కీ ఇవ్వరా. పేపర్స్ అన్ని ఓసారి చూసి బండి తీసుకురా. సార్. సార్, బండి రిజిస్ట్రేషన్ ఇతర పేరు మీద ఉంది సార్. కేవ్ ఏంటి ఎగతాళ్ళా? వదిలే మిత్రమా, లీవ్లో వెళ్లకుండా ఉండుంటే నేను నీ పోస్ట్లో ఉండేవాడిని. నాకు అన్నీ తెలుసు.